నవరాత్రి 7వ రోజున మనం ఆ మహాచండీ రూపమైన కాళరాత్రి అమ్మవారిని ఆరాధిస్తాం. గాఢమైన కృష్ణవర్ణం, విప్పిన జటాజూటాలు, 3 దివ్య నేత్రాలతో గాడిదపై విరజిల్లుతూ ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కంచం పట్టి భయంకర రూపంలో దర్శనమిస్తారు. కానీ అమ్మ హృదయం మాత్రం భక్తుల పట్ల కరుణతో నిండిపోయి ఉంటుంది. పురాణాల ప్రకారం శంభు నిశంభులు అనే రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు భూలోకాన్ని హింసించేవాళ్ళు. అప్పుడు దేవతల పిలుపుతో మహాచండి రూపమై కాళరాత్రి దేవి అమ్మవారిగా అవతరించారు. రక్తబీజుడనే రాక్షసుడు రక్తం చిందిస్తే ప్రతి చుక్కతో వేల రాక్షసులు పుడతారు. అప్పుడు అమ్మ తన భయంకర రూపంతో అతని రక్తాన్ని నేలపై పడకముందే పానం చేసి అతని దుష్ట శక్తిని నాశనం చేసింది. ఈ అమ్మవారి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల మన జీవితంలో చీకటి పోయి అమ్మ శక్తి మనల్ని కాపాడి ధైర్యాన్ని నింపుతుంది. కాళరాత్రి దేవిని ఆరాధిస్తే భయాలు తొలగి శత్రువులు నశించి జీవితంలో విజయం కలుగుతుంది. జై మహాచండి మాతాకి, జై కాళరాత్రి మాతాకి. సర్వే జన సుఖినో భవంతు.